నమస్తే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేక ఆశలు, ఆశయాలు మరియు నిరుద్యోగ యువతీయువకుల కోరుకుంటున్న బడ్జెట్కు నిరాశ కలిగించిందని చెప్పవచ్చు. విద్యా వ్యవస్థకు అంటి ముట్టనట్టుగా నిధుల కేటాయించిన నిధులు కూడా ఉస్మానియా యూనివర్సిటీ, చాకలి ఐలమ్మ యూనివర్సిటీలకు దాదాపు 1400 కోట్లు, 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి, 400 కోట్లు చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తూ మిగతా యూనివర్సిటీలకు మొండి చేయి చూపడం అనేటువంటిది తనకు గ్రామీణ ప్రాంతాల చదువుతున్న విద్యార్థుల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేకపోను 2 సంవత్సరాల పైగా సమయం గడిచినప్పటికీ ఇప్పటికీ యూనివర్సిటీలలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోవడం, ఆయా యూనివర్సిటీలు పరిశోధనలతో పడకేయటం, విద్యా వ్యవస్థ కొట్టుముట్టాడుతున్నటువంటి తరుణంలో జీవం పోయాల్సిన అవసరము ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో కన్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు ఉన్నది. ఇవాళ వాటిని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా ఉన్న స్కూళ్ళకి అవకాశాలు లేదా కొత్త నిర్మాణాలు చేపట్టకుండా పేరు ప్రఖ్యాతల కోసం కొత్త 100 స్కూళ్ళను కట్టి అక్కడ సమాజంలోని సబ్బండ వర్గాలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్తున్నప్పటికీ కూడా బడ్జెట్లో ఏదైతే పేర్లు తీసుకున్నారో అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ ఇట్లా సమాజంలో ఉన్నటువంటి వారికి ఇస్తున్నామంటూ ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు ఏదో పెద్ద సహాయం చేస్తున్నట్టుగా కవర్ చేసేటువంటి ప్రకటన మనకు కనబడతా ఉంది. కానీ ఇవాళ ఉన్నటువంటి స్కూళ్లకు కనీస సౌకర్యం లేకుండా అనేక సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళలో కనీస వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒకవైపు కనపడుతుంటే, మరొక వైపు కొత్త నిర్మాణాలతో కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చే విధమే తప్ప దానివల్ల పెద్దగా ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉన్నటువంటి విద్యా సంస్థలను కాపాడుకోవాలి, మూతపడుతున్న పాఠశాలలను బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయులకు నాణ్యమైనటువంటి శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు కల్పించకపోగా కేంద్ర ప్రభుత్వంపై ఎంజీ నరేగా సాకు చెప్తూ దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాం. 60 నుంచి 40% పెట్టారు కాబట్టి ఇక అది మనుగడలో ఉండదనే చెప్పడం అనేటువంటిది సామాన్య ప్రజలని సమయాల యొక్క వారిని సమస్యల సుడిగుండంలో వేసినట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నరేగా స్కీమ్లో నిరుద్యోగ యువకులకు అవసరమైనటువంటి స్కిల్స్ను కావచ్చు, లేదా అక్కడ అవసరమైన కార్యక్రమాల పనులకు ప్రజాపయోగితమైన కార్యక్రమాలను ఉపయోగిస్తూ డబ్బులను ప్రయోజనకరంగా ఉపయోగించాల్సిన అవసరం కనబడుతూ ఉంది. కాబట్టి ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ చూసుకున్నప్పుడు చాలామందిని నిరాపరిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా అనేక ప్రాజెక్టుల పేర్లు తీసుకున్నారు తప్ప అక్కడ పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్టులకు అవసరమైన నిధులను గురించి సమాచారాన్ని ఎక్కడా చెప్పకుండా ఆ ప్రాజెక్టుల పేర్లను ప్రస్తావించడం రాజకీయంగా లబ్ధి పొందడానికే తప్ప ప్రజలకు మేలు చేకూర్చే విధానం అయితే కనపడటం లేదు. అంతేకాకుండా నేటు మనం వైద్య విధానంలో కూడా ఉస్మానియా గాంధీ ఆసుపత్రులు లాంటివి ప్రతి పల్లెల్లో, పట్టణాల్లోకి విరివిరిగా వైద్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో వైద్య విధానానికి కూడా వైద్య విద్యను పెంచుతున్నప్పటికీ దానికి సంబంధించిన వైద్యశాలలను నెలకొల్పాల్సినటువంటి నిత్యావసరం ఉంది. కాబట్టి అటువైపు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడంలో కొంత నిర్లక్ష్య వైఖరిగా కనిపించింది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రజలను ఏదైతే ఎలక్షన్ల సమయాల్లో హామీలు ఇచ్చి ప్రజలని మభ్యపెట్టారో నేటికి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సుని ఇస్తూ ఆర్టీసీకి వాళ్ళు చెల్లించాల్సిన చెల్లింపులు చేయకపోవడంతో బస్సుల కొరత అనేది ఏర్పడుతుంది. చాలా రూట్లలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేక వ్యక్తిగత వాహనాలతో రోడ్లపైన ట్రాఫిక్ రద్దీ పెరగటం, వాహన కాలుష్యం పెరిగిపోవడం నగరంలో మనం చూస్తూనే ఉన్నాం. దానితో పాటుగా ఇవాళ 6 గ్యారంటీల విషయంలో రైతు భరోసాను పూర్తిగా ఇంప్లిమెంటు చేయకుండా నిరాశపరుస్తున్న పరిస్థితి, రైతాంగాన్ని అప్పుల సుడిగుండంలో కూడా నెట్టివేయబడుతోంది. రుణాల మాఫీ చేస్తామని చెప్పి కొంతమంది మాత్రమే చేసి గతంలో కూడా
రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన చేశాం కానీ ఎంతమంది చేశామో నాకైతే తెలియదు అనేటువంటి ధోరణిలో మాట్లాడడం కూడా మనం గమనించాం. కాబట్టి ఈ బడ్జెట్లో కూడా రైతులందరికీ రుణ విముక్తుల్ని చేసే చర్చ, వారు ఇచ్చిన హామీలను అమలుపరుచుకునే విధంగానైతే కనపడకపోవడం శోచనీయం. కాబట్టి ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. మూలధన వ్యయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా సంక్షేమంలో కూడా ప్రజల స్వయం శక్తితో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధానాలకు తీసుకురావాలి. కానీ వారికి పాఠశాలకు వస్తే భోజనం పెడతాము, బ్రేక్ఫాస్టు, లంచు, ఇవాళ విద్యాలయాలన్నీ కూడా ఒక క్యాంటీన్ల మాదిరిగా మారిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. అధ్యాపకులకి ఆ క్యాంటీన్లో మెయింటైన్ చేయడమే ఒక పెద్ద సమస్యలాగా మారుతూ విద్య పైన ఫోకస్ చేయలేనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి అన్ని అంశాలపైన ఒక రివ్యూ చేసుకొని ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది. నమస్తే.